మరణాత. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. యేసయ్య, నేడు మా పనులెల్లను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. మోషే సుఖోపవాస ధ్యానములు 40 రోజులలో నేడు 27వ రోజులోనికి అడుగుపెట్టించి, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నీకు విశ్రాంతి కలుగచేసేదనన్న దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు. ఈ ధ్యానములలో పాల్గొనేవారు నేడు నిర్గమకాండము 27వ అధ్యాయంను పూర్తిగా చదవగలరు. ప్రతిరోజు నిర్గమకాండంలోని వాక్యములను నేటి దిన దేవుని వాక్య వాగ్దానములుగా విందాము, చదువుదాము, ధ్యానిద్దాము, ప్రార్థిద్దాము, దైవ దీవెనలు పొందుదాము. 2026 జూలై 27వ తేదీ కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము. నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనము. ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగచేసేదను. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, సర్వశక్తి గల దేవుని యొక్క మహిమను, అద్భుతములను చూచినను అనుభవించినను ఇశ్రాయేలీలు దేవుని మార్గమును విడిచి ఎవరో తెలియని బంగారు దూడను చేసుకుని పూజలు చేసిరి, గంతులు వేసిరి. వారి ఆర్భాటములను వినిన మోషే కొండ నుండి దిగివచ్చుచూ చూచి వారిపై ఆగ్రహించెను. ఆ ఆగ్రహంతో దేవుని చేతి వ్రాతతో ఇచ్చిన మహిమగల ఆజ్ఞల పలకలను ఆ దూడపై విసరగా దూడ విచ్ఛిన్నమైనది. దేవుని ప్రేరేపణతో ఆ విగ్రహానికి మొక్కని దేవుడంటే భయభక్తులు గల ఇశ్రాయేలీలను కత్తి చెరబట్టి ఆ మూల నుండి ఈ మూల వరకు కత్తి చేత దొరికిన వారిని దొరికినట్లు సంహరించే విధముగా ఆజ్ఞాపించెను. పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వెళ్ళమని ఆజ్ఞాపించిన దేవుడు, మీతో కూడా రాను, మీరు వెళ్ళవలసినదే అని చెప్పెను. ఆ మాటకు భయభ్రాంతులు చెందిన ఇశ్రాయేలీలు దారిలో వారి ప్రాణములను సంహరింపబడునని భయపడిరి. అందుకే వారు ఆభరణములను తీసివేసి మౌనముగా మోషే గుడారం వద్ద ఉండిరి. మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడి ఆయన నుండి నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అనే వాగ్దానమును తీసుకునే వరకు ఆయన పట్టు వీడలేదు. ఆ వాగ్దానముతోనే ముందుకు సాగిపోయాను. ప్రియమైన దేవుని విశ్వాసులారా, దేవుని మాట వింటేనే ఆయన సన్నిధి మానక మనకు తోడుగా వచ్చును, తోడుగా ఉండును. ఆయన సన్నిధిలో మన కష్టములు, బాధలు తీరిపోయి నిజమైన విశ్రాంతి దొరుకును. కావున ఆయన సన్నిధిలో నిలుద్దాము, కావలసినవన్నీ పొందుకుందాము. ప్రార్థన. నిరంతరము ఆరాధనీయుడైన మా క్రీస్తు ప్రభువా, నీ సన్నిధి మాకు తోడుగా ఉండుట వలన ఎటువంటి ఆపదలోనైనా విజయం కలుగును, ఆందోళనకరమైన స్థితిలో నిజ విశ్రాంతి దొరుకును. నీ దేవాలయపు మహిమను మా ఎల్లరిపై వర్షింపచేయమని కోరుచున్నాము. నేడు పెళ్లి రోజు, పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ పిల్లలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకొనుము. ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయములను దయచేసి నీ సన్నిధిలో సాక్షులుగా నిలువబెట్టుము. ఈ పరిచర్య చేయుచున్న మాపై నూరంతలుగా ఆశీర్వాదములు కుమరించుము. కావలసిన ఈవులను అనుగ్రహించుము. ఈ పరిచర్యను నీ 2వ రాకడ వరకు కొనసాగింప చేయుము. మేము ఇతరులకు ఈ వాక్య వాగ్దానము పంపుట ద్వారా నీ సువార్తలో భాగస్వాములుగా చేసి గొప్ప భాగ్యములతో నింపుము. ఏ ప్రార్థనా అంశంలను మరిచితిమో, విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామమున ఆయన సన్నిధి మనందరికీ తోడుగా ఉండి అన్ని సమస్యల నుండి విడుదల ఇచ్చి గొప్ప విశ్రాంతి దయచేయును గాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత. తన దాసుడు